ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కరం వాట్సాప్ని అయితే కంపల్సరీ యూజ్ చేస్తుంటాం. కానీ ఆ వాట్సాప్లో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ విఐపి సీక్రెట్ సెట్టింగ్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను. ఒక్కసారి మీరు కనుక ఈ ట్రిక్ని చూశారంటే మాత్రం నిజంగా ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. లైక్ దిస్, ఆ ట్రిక్ ఎలా పనిచేస్తుందంటే, నార్మల్గా నేను ఈ మొబైల్ నుంచి ఇంకొక మొబైల్కి సో అండ్ సో ఏదో ఒక మెసేజ్ని పంపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి హలో అని కావచ్చు, లేదా హాయ్ అని కావచ్చు, లేదా సంథింగ్ ఏదో ఒకటి నేను ఇక్కడ నుంచి ఈ మొబైల్కి పంపించాను అనుకోండి. సింపుల్గా ఆ మొబైల్కి ఆటోమేటిక్గా మెసేజెస్ వస్తుంటాయి. కానీ బై మిస్టేక్లో వాళ్ళు చూడక ముందే డైరెక్ట్గా మీ యొక్క ఫ్రెండ్ మీ దగ్గర నుంచి మొబైల్ తీసుకొని ఎవరితోనైనా సరే సింపుల్గా ఈ విధంగా చాటింగ్ చేస్తూ ఆటోమేటిక్గా ఏదైనా చేశాడు అనుకోండి, ఈజీగా మనము వాళ్ళని పట్టుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క మొబైల్తో మీ యొక్క ఫ్రెండ్ అనుకోవచ్చు, మీ జనరల్ పర్పస్లో మీ ఫ్రెండ్ అడగచ్చు మీ దగ్గర మొబైల్, మా బాస్ నేను మా ఫ్రెండ్తో ఎవరితో చాటింగ్ చేసుకున్నాను, ఒక 5 నిమిషాలు మీ యొక్క మొబైల్ అని మనకు అడగచ్చు. అలాంటి టైంలో ఎదుటి వాళ్ళతో ఏం చాటింగ్ చేస్తున్నారనేది వాళ్ళు డెలిట్ ఫర్ ఎవ్రీ వన్ యాప్ చేశారు అనుకోండి, వాళ్ళకు తెలియదు, వాళ్ళకు తెలుసు ఏం చేసుకున్నారో, బట్ అది మనకు తెలియదు అనమాట. కానీ ఇప్పుడు మీ యొక్క మొబైల్ని ఇచ్చి మీరు ఈజీగా వాళ్ళను ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు అనమాట, వాళ్ళు ఎవరితో ఏం చాటింగ్ చేశారనేది. ఇది చూడండి, దీనికోసం మనం ఏం చేయాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసే ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, నేను ముందే చెప్పడం జరిగింది, ఇది వన్ ఆఫ్ ది ట్రెండింగ్ విఐపి ట్రిక్ అన్నమాట. మీరు యూట్యూబ్లో లింకినా మీకు ఇలాంటి ట్రిక్ అయితే దొరకదు. మీ యొక్క ఫ్రెండ్ మీ దగ్గర నుంచి మొబైల్ తీసుకొని ఎదుటి వాళ్ళతో ఏం చాటింగ్ చేస్తున్నారో డెలిట్ ఫర్ ఎవరి వన్ పైన వాళ్ళు ట్యాప్ చేసినా సరే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు అనమాట. దీనికోసం ముందుగా మీరు ఏం చేయాలంటే, సింపుల్గా మీరు చూస్తున్న వీడియో యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్టర్ నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి, మనకు యాక్సెసిబిలిటీ సెట్టింగ్ అయితే అడుగుతుందన్నమాట. దీన్ని కంపల్సరీ మీ యొక్క మొబైల్లో మీరు అనేబుల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా అనేబుల్ చేసి మీరు బ్యాక్ అనేది రండి. వన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ డన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దీనికి నాకు క్లిక్ చేసి మీరు వదిలేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, నేను వాట్సాప్లో ఈ మొబైల్ నుంచి ఆ మొబైల్కి ఎన్ని మెసేజ్ పంపిస్తాను. లైక్ దిస్, నేను హలో పంపడం జరిగింది, ఇక్కడ నుంచి హాయ్ అని పంపిస్తాను, ఇక్కడ నుంచి ఐ తర్వాత లవ్ పంపిస్తాను. చూడండి, మీరు చూసుకోవచ్చు పక్క మొబైల్కి ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటాయి. ఈ విధంగా నేను ఎన్నో రకాల మెసేజెస్ ఇక్కడ నుంచి టైప్ చేసి నేను పంపిస్తున్నాను చూడండి. ఆఫ్టర్ ఆటోమేటిక్గా మీరు చూసుకోవచ్చు, ఆఫ్టర్ నేను డెలిట్ ఫర్ ఎవ్రీ వన్ పైన ట్యాప్ అనేది చేస్తాను ప్రతి ఒక్క మెసేజెస్ని. ఈ విధంగా మీ యొక్క ఫ్రెండ్ మీ దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు చాటింగ్ చేసుకొని డెలిట్ ఫర్ ఎవ్రీ వన్ ట్యాప్ చేసి డెలిట్ చేసిన ఆఫ్టర్ ఆ మెసేజ్ని మనం డైరెక్ట్ ఇప్పుడు చూడొచ్చు అనమాట. అది ఎలా అంటే, సింపుల్గా ఈ అప్లికేషన్ మీరు ఓపెన్ చేయండి, ఓపెన్ చేయగానే చూసుకోవచ్చు హూ కేలే చూసుకోవచ్చు, హాయ్ లవ్ చూసుకోవచ్చు, ఎన్ని మెసేజెస్ అయితే నేను పంపించాను ఎదుటి వాళ్ళ మొబైల్కి. ఈ విధంగా మీ యొక్క ఫ్రెండ్ మీ దగ్గర నుంచి మొబైల్ తీసుకొని పంపించిన ప్రతి మెసేజెస్ని కూడా మనం ఈజీగా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు, దీంట్లో డెలిట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ ఉంది. దీంట్లో ఒక్క మెసేజ్ మనం చూద్దామని లేదు, బట్ ప్రతి ఒక్క మెసేజ్ వాళ్ళు ఏం టైప్ చేశారు, మన మొబైల్లో ఎదుటి వాళ్ళకి ఏం పంపించారనేది మనం చాలా ఈజీగా ఈ అప్లికేషన్ త్రూ మనం ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ని మొబైల్ ఇచ్చినా, లేదా మీ ఇంట్లో చిన్న పిల్లలు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు యూజ్ చేసినా మీ యొక్క కీబోర్డ్తో వాళ్ళు ఏం టైప్ చేసి ఎదుటి వాళ్ళకి పంపించారనేది తెలుసుకునే ట్రిక్ వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.